ఈ వీరగాథను చదువుతుంటేనే రక్తం మరిగిపోతుంది. అందుకే ఆ వీరగాథను వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. చరిత్ర పుటల్లో మరుగుపడిపోయిన ఒక గొప్ప యోధుడి కథ ఇది. బనియా అంటే కేవలం లెక్కలు రాయడమో, వ్యాపారం చేయడమో అనుకుంటే పొరపాటే. పాటియాలా రాజ్యానికి కొండంత అండగా నిలిచిన దివాన్ నానుమల్ అగర్వాల్ గురించి తెలిస్తే ప్రతి భారతీయుడి ఛాతి గర్వంతో ఉప్పొంగిపోతుంది. సాధారణ శకం 1781. పాటియాలా మహారాజు అమర్ సింగ్ కన్నుమూశారు. సింహాసనంపై కూర్చున్నది కేవలం 6 ఏళ్ల చిన్నారి సాహిబ్ సింగ్. రాజ్యంపై చుట్టూ ఉన్న గద్దల కన్నుపడింది. పాటియాలాను ఎలాగైనా మింగేయాలని ఢిల్లీ నవాబు ముజద్దలా సైన్యంతో దూసుకొస్తున్నాడు. మరి లోపల చూస్తే ఒకేసారి 3 తిరుగుబాట్లు చెలరేగాయి. రాజ్యం ముక్కలైపోయే పరిస్థితి వచ్చింది. సరిగ్గా అలాంటి సంక్షోభ సమయంలో ఒక అగర్వాల్ సింహంలా రణరంగంలోకి అడుగుపెట్టాడు. ఆయనే దివాన్ నానుమల్. ఆ చేతులు పెన్ను పట్టి లెక్కలు రాయలేదు, త్రాసు పట్టి తూకం వేయలేదు, నేరుగా కత్తి పట్టి యుద్ధానికి దూకాయి. పాటియాలాకు కేవలం 16 మైళ్ళ దూరంలో ఉన్న ఘరాం మైదానంలో ఢిల్లీ సైన్యంతో ముఖాముఖి తలపడ్డారు. సుల్తాన్ సైన్యాన్ని మట్టి కరిపించి పాటియాలా రాజ్యాన్ని కాపాడారు. ఆ తర్వాత భవానీగఢ్ సుబేదార్ మహన్ సింగ్ చేసిన తిరుగుబాటును నానుమల్ తన అద్వితీయ పరాక్రమంతో అణిచివేశారు. కోట సుమేర్ తిరుగుబాటును కూడా అంతే క్రూరంగా తొలగించి పారేశారు. వ్యాపారంతో పాటు ఆయుధ విద్యను కూడా నేర్చుకోండి అని మహారాజా అగ్రసేన్ చెప్పిన మాటలను నానుమాల్ అక్షరాల నిజం చేసి చూపించారు. ఆయన కేవలం ఒక వ్యాపార అగర్వాల్ వైశ్య కులంలో పుట్టిన వ్యక్తి మాత్రమే కాదు, పాటియాలాను కాపాడిన సాక్షాత్తు అంబికామాత యొక్క సింహం. దివాన్ నానుమాల్జీ, మీరు త్రాసుతో ధర్మాన్ని రక్షించారు, కత్తితో దేశాన్ని కాపాడారు. 6 ఏళ్ల బాలరాజును ముక్కలవ్వాల్సిన రాజ్యాన్ని గుండెలను అడ్డుపెట్టి కాపాడారు. చరిత్ర మిమ్మల్ని మర్చిపోయి ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ రాయించిన చరిత్ర పుస్తకాల్లో మీకు చోటు లభించకపోవచ్చు, కానీ పాటియాలాలోని ప్రతి ఇటుక మీ పేరును గుసగుసలాడుతూనే ఉంటుంది. మీ శౌర్యానికి కోటి నమస్కారాలు. అలాంటి శౌర్య వీర గాథలను మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాను. ఈ వీడియోని వీలైనంతగా షేర్ చేయండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటన కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.